అన్నీ ఉన్నాయి. ఆవకాయ ఎక్కడ? ఆవకాయ తెలుగు పీపుల్స్ అందరి హౌస్ లో ఆవకాయ మస్ట్ కదా. దట్స్ వై మై డాడ్ ఆస్కింగ్. మీరు పచ్చళ్ళు తింటారా అమ్మా? బిజినెస్ మ్యాన్ మీద ఇండియా వచ్చినప్పుడు, ఎక్స్పెషల్ వైజాగ్ వచ్చినప్పుడు ఈ ఆవకాయ అలవాటు అయ్యింది. పెద్ద పెద్దవారు ఎక్కువ నెయ్యి వేసుకోకూడదు. ఫ్యాట్ కదా, నాట్ గుడ్ ఫర్ హెల్త్. మా గంగుంటే అస్సలు వేసుకునేవద్దు. తను లేదు కదా, అందుకే నేను లాయించేస్తున్నాను. మీ ఆరోగ్యం మీద మీకు అస్సలు శ్రద్ధ ఉండదు కదా, అక్కడ పెట్టండి. అప్పడం అందుకోవచ్చుగా. నేను నెయ్యి తింటున్నానని చెప్పి నా మీద పడుతుంటాం. నన్ను ట్రాప్ చేయడానికి రుద్రవేళ్లతో డ్రామా ప్లే చేశాడా? ఈ నిషికాకి ఎలా చెప్పాలి? ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి? వీళ్ళందరినీ బయట పెడితే నేను చేసిన మోసం బయటకు వస్తుంది. వాట్ టు డూ? వీరేంద్ర వీళ్ళొచ్చారేంటి? ఐమ్ ఇన్ ఎ ట్రాప్, టోటలీ లాక్డ్. ఈ అరుపులేంటి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ అల్లుడు గారు చేస్తున్న మోసాన్ని ప్రశ్నించడానికి వచ్చాం. అవునా? అయితే గంగా ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. పాపం ఇప్పటికే చాలా కష్టపడుతుంది. ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టంగా కనిపించదు. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ మ్యాచ్లో అంత గట్టి పోటీ ఇవ్వచ్చు. ఈజీగా తీసుకుంటే మాత్రం బాక్సింగ్లో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. జయ, ఎందుకు నవ్వావు అని అడుగుతున్నాను. బాక్సింగ్ లో దెబ్బలు తగులుతాయంటే నవ్వొచ్చింది. ఇదేమి జోక్ కాదే. సారీ నాన్నగారు. ఇట్స్ ఓకే. టెల్ మీ వన్ థింగ్, అసలు నీ గోల్ ఏమిటి? గోలా అంటే అది బాగా చదువుకోవాలి నాన్నగారు. చదువుకోవటం అనేది అందరూ చేస్తారు. నేను అడిగేది, నీకంటూ ఏమైనా లక్ష్యం ఉందా? లైక్ డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ లాంటివి. పోనీ స్పోర్ట్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లైక్ టెన్నిస్, గోల్ఫింగ్, స్క్వాష్, ఎనీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజికల్ స్పోర్ట్? చెస్ వచ్చు నాన్నగారు. చెస్ రావడం కాదు, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో నువ్వు ఆడావా? సో నీకు వేటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఫ్యూచర్ గురించి అసలు క్లారిటీ కూడా లేదు. నేను బాగా చదువుతాను అని నువ్వు నాతో అంటే నీకు పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయని నేను అనుకున్నాను. ఆశ్రమంలో పెరిగిన అమ్మాయిని నాకేం ఫెసిలిటీస్ ఉంటాయి నాన్నగారు? ఇది
లక్ష్యం సాధించలేని వాళ్ళు చెప్పే కుంటి సాకు. పట్టుదలతో ఒక లక్ష్యం పెట్టుకునే ప్రయత్నం చేస్తే అవకాశాలు వాటంతటవే ఎదురొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గంగనే తీసుకుందాం. గంగ తల్లిదండ్రులు వీళ్ళు ఏమీ తెలియని జస్ట్ ఇన్నోసెంట్ పీపుల్. వీళ్ళెప్పుడు గంగకి అది చదువు, ఇది చదువు, కష్టపడి పనిచేయి, బాక్సింగ్ నేర్చుకో అని ఏమీ ఎప్పుడూ చెప్పలేదు. గంగ మాత్రం ఇంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని తనకుగా తన బాధ్యతలను స్వీకరించింది. దట్ ఈస్ గంగ. ఒక అబ్బాయి తన కుటుంబం కోసం ఎంత కష్టపడతాడో గంగ ఒక అమ్మాయిగా అంతే కష్టపడింది. ఐ మీన్ కష్టపడితే. సో ఎవరికైనా సరే అలాంటి డెడికేషన్, పట్టుదల ఉండాలి. మీరు గంగ గురించి అంత గొప్పగా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇందులో అంత స్పెషల్గా ఫీల్ అవ్వాల్సిందేం లేదు. మంచిని మంచి అని చెప్పటం గొప్పేం కాదు. లుక్, నీకొక 1 వీక్ టైం ఇస్తున్నాను. ఫైనల్ మ్యాచ్ అయిపోయి మనం ఈ సిటీని వదిలి వెళ్ళిపోయే లోపు నీకంటూ ఒక గోల్ ఫిక్స్ చేసుకుని అదేమిటో నాకు చెప్పాలి. అలాగే నాన్నగారు. నా గోల్ నీ ఆస్తిని కొట్టేయడమే మిస్టర్ విశ్వనాథ్. అది నెరవేరాక నీకే అర్థమవుతుంది. ఈయనని స్ట్రిక్ట్ గానే చెప్తారు. పాపం జై ఫీల్ అయినట్టుంది.